రాష్ట్రం అభివృద్ధి తీసుకువెళ్ళాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. విజన్ 2047లో భాగంగా ఇవన్నీ కూడా గేమ్ చేంజర్గా మారబోతున్నాయి. పేదరికం లేని స్థిరమైన ఆర్థిక వ్యవస్థను తయారు చేయబోతున్నాం అనేటటువంటి ఒక అంశం. సో మొత్తానికి నేను మాట్లాడిన మాటలు చూస్తుంటే శ్రీమంతుడు సినిమాలో ఉన్నటువంటి అనేక అంశాలు, అనేక సీన్లు కూడా గుర్తుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఆ సినిమాలో సక్సెస్ అయినట్టు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి పథకంలో. సార్, ప్యానెల్లోని పెద్దలకి, మీకు, వీక్షకులకి నమస్కారం సార్. ప్రభుత్వం ఎప్పటి నుంచో పేదరిక నిర్మూలన అనే అంశాలని నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి కూడా చేపడుతూనే ఉన్నప్పటికీ కూడా ఇవాళకి వస్తున్నటువంటి పెరుగుతున్నటువంటి జనాభా, అలాగే అందుతున్నటువంటి అవకాశాలు, లబ్ధిదారుల సంఖ్య, వీటన్నింటికి కూడా ఎక్కడా పొంతననేది లేకుండా ఇప్పటి వరకు పేదరికం ఇంకా పెరుగుతున్నటువంటి సందర్భాలు నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను సార్ ఆంధ్రప్రదేశ్లో. కానీ అది ప్రత్యేక రాష్ట్రంగా విడిపోయిన తర్వాత ఆ రేషియో అనేది తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి అనేది ఏర్పడడం, అలాగే వచ్చినటువంటి నాయకులు పెట్టేటువంటి దృష్టి వేరే విధానాల మీదకి మళ్ళీపోవడం మూలంగా ఈ పేదరికం అనేది తీవ్ర స్థాయిలో పెరిగిపోతూ వచ్చింది. రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా దానికి ఒక రకంగా దోహదం చేసిందనే చెప్పాలి. కానీ ఈ రోజు మన ఈ ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో గౌరవనీయులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన యొక్క అంటే సీనియారిటీ అన్ని చోట్ల పనిచేస్తుంది. ఏదో సందర్భంలో ఎలాంటి ఆపదలు అయినా సరే గట్టింకించడానికి, అది ఏ రంగం అయినా సరే సీనియారిటీ ఉపయోగపడుతుంది అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ సార్. క్లియర్ గా ఈ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది క్లియర్ గా ఎవరైతే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఈ రాష్ట్రంలో పుట్టి, ఈ రాష్ట్రంలో పెరిగి, ఈ రాష్ట్రంలోనే అభివృద్ధి చెంది, ఇక్కడ సరైనటువంటి సౌకర్యాలు లేక, సరైనటువంటి మ్యాన్ పవర్ అందుబాటులో లేక ఇతర రాష్ట్రాల్లో లేదంటే ఇతర దేశాల్లో వెళ్ళేసి అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ వ్యాపారవేత్తలుగా ఎదుగుతూ అక్కడ వాళ్ళ ప్రొడక్టివిటీ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ జనరేషన్ లో ట్యాక్స్ అనేది ఆ ప్రభుత్వాలకి, ఆ రాష్ట్రాలకి కడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాము. ఈ రోజు ఏంటి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనవంతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పారిశ్రామికవేత్తలకు ఎదిగిన వాళ్ళు ఉన్నారో, మీరు మార్గదర్శులుగా మారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడానికి మీ భాగస్వామ్యం మాకు అవసరం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వమే నేరుగా ఇందులో వారధిగా ఉండి ధనవంతులను, పారిశ్రామికవేత్తలను పిలిచి వాళ్ళ యొక్క పార్ట్నర్షిప్ తోటి పేద కుటుంబాలను కూడా ప్రభుత్వమే సెలెక్ట్ చేసి వీరిరువురి యొక్క పార్ట్నర్షిప్ లో ఆ పేదరికాన్ని నిర్మూలించేటువంటి ప్రక్రియ అనేది నిజంగానే మనం అందరం కూడా గర్వించాల్సిన విషయం సార్. ఇది కనుక 100% సక్సెస్ఫుల్ గా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయగలిగితే దీంట్లో ఎదురయ్యేటువంటి చిన్న చితక అవినీతి లేదంటే ఇంకేదైనా వేరే మార్గాల్లో కనుక పారద్రోలగలిగితే 100% ఇది పూర్ పీపుల్ ని మిడిల్ క్లాస్ అండ్ రిచ్ వైపుగా తిప్పే విధంగానే 100% ఉండిద్దని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు సార్. బట్ దీంట్లో ఎదురయ్యేటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో వాటిని ఓవర్కమ్ చేయడంలో ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ గా పనిచేయగలిగితే ఇది సక్సెస్ అయిందని చెప్పడంలో అయితే మాత్రం నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ ఈ విషయానికి. ఎందుకంటే ఎప్పుడు ఆ తారతమ్యం అనేది తారాస్థాయిలో పెరిగిపోతుంది. పేదవాడుగానే ఉండిపోతున్నాడు, పెద్దవాళ్ళుగానే వెళ్ళిపోతున్నారు. ఈ గ్యాప్ అనేది ఫస్ట్ లో 1 మెట్టు 2 మెట్లుగా ఉన్నది, వాళ్ళు 10 మెట్లు 1 మెట్టు అన్న కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయింది సార్. కారణాలు ఏమైనా అవనివ్వండి దానికి సంబంధించి. బట్ ఈ గ్యాప్ అనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లో, ప్రభుత్వం ఉండి తగ్గించడానికి ఆస్కారం కల్పించే విధంగా ఈ P4 అనే ప్రోగ్రామ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దీని యొక్క రిజల్ట్ మనం చూసి 100% సక్సెస్ఫుల్ గా జరుగుతోంది అంటే దీన్ని ఇంకా మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేసే సిచ్యువేషన్ అయితే వచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఒక ఐకాన్ గా మిగిలేటువంటి అవకాశం సార్ ఇది. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒకటి రాయపాటన్న గారు నిన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నటువంటి కూటమికి ఉన్నటువంటి తేడా, గతంలో ఎవరైనా సరే కంపెనీలు పెట్టడానికి లేదు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలు ఏవైతున్నాయో వాటి దగ్గర నుంచి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది పెద్దలు ముడుపులు అడిగేవారు. అంతేకాకుండా వాళ్ళని కమిషన్లు అడిగేవారు. సో ఈరోజు ఆ కమిషన్లని మేము ప్రజలకి అందిస్తామని చెప్పేసి చాలా నిర్ద్వంద్వంగా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మీకు ఆల్రెడీ మళ్ళీ నంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ చేసుకున్నాం సార్. మళ్ళీ ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి మాట్లాడుతాము. ఆంధ్రప్రదేశ్ నుంచి అమరాన్ బ్యాటరీస్ ఎందుకు వెళ్ళిందో మీకు తెలుసు. ఆంధ్రప్రదేశ్ నుంచి కియా ఎలక్ట్రానిక్ కార్లు, అలాగే స్పేర్ పార్ట్స్ పరిశ్రమ ఎందుకు వెళ్ళిందో మీకు తెలుసు. జాకీ పరిశ్రమ ఎందుకు వెళ్ళిందో తెలుసు. ఇలా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అంతకుముందు ప్రభుత్వం టీడీపీతో ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఎందుకు వెళ్ళారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే. వెళ్ళినటువంటి పారిశ్రామికవేత్తలు బాహాటంగానే ఆ విషయాన్ని చెప్పారు కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం మళ్ళీ వైసీపీ మీద దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే పెట్టేటువంటి పెట్టుబడుల మీద వచ్చేటువంటి ఆదాయంలో
సగం పర్సెంట్ ప్రభుత్వం అడుగుతుంది అంటే ప్రభుత్వం కూడా కాదు, అక్కడ నాయకులు క్లియర్ గా ఆ టైంలో వైసీపీలో ఉన్నటువంటి నాయకులు అడుగుతున్నారు కాబట్టి ఇది మాకు లాభసాటిగా అనిపించదు, అందుకని ఈ రాష్ట్రం నుంచి మా పరిశ్రమను మేము ఉపసంహరించుకుంటున్నాం అని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఆ పారిశ్రామికవేత్తలు ఓపెన్ గానే చెప్పినటువంటి విషయం మనం చూసాం సార్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇందులో మా పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే గారికి ఈ అనుభవం ఎదురైంది. లోకం మాధవి గారు, నెల్లిమర్ల నియోజకవర్గం మీకు తెలుసు. ఆవిడ అమెరికా నుంచి నేను తీసుకొస్తానండి ఐటీ సెక్టర్ సంబంధించిన పీపుల్స్ ని, మీరు ల్యాండ్ గా నేను ఇస్తానండి, మీరు అనుమతులు ఇవ్వండి చాలు అని చెప్పేసి వెళ్ళి అప్పుడున్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారిని అడిగితే, కంపెనీ నువ్వు పెడతావు, ల్యాండ్ నీది ఇస్తావు, వాళ్ళెవరు ఉద్యోగాలు పొందుతారు, నాకేంటి అని అడిగాడండి. అది ఆవిడ డైరెక్ట్ గా నాతో షేర్ చేసిన సిచ్యువేషన్. నాకేంటి అని అడిగాడు, నాకు ఇంకేం మాట్లాడాలి అర్థం కాలేదు. ప్రభుత్వానికి పేరు వచ్చేలాగా, ఇంతమందికి ఉపాధి కల్పన చేసేలాగా ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ల్యాండ్ ను కూడా నేనే ఇస్తానండి అని చెప్పేసి వెళ్ళి అడిగితే, ఐటీ శాఖ మినిస్టర్ గా ఉన్నటువంటి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడినటువంటి మాట ఇది అని చెప్పేసి నేరుగా మాతో షేర్ చేసిన సిచ్యువేషన్ అండి. అట్లాగే ఎంతమంది మినిస్టర్లు, ఎంతమంది నాయకులు వైసీపీ టైంలో అలా వ్యవహరించారో మనందరికీ తెలుసు. ఉద్యోగ అవకాశాల కల్పన కన్నా కూడా వాళ్ళకి ఆదాయ కల్పన మార్గాన్ని మాత్రం ఎంచుకున్నారు తప్ప సామాన్యులకి, నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాలి, పేదవాడిని రోజు చేతులు బట్టి పథకాల కోసం అడుక్కునే వాళ్ళలాగా ఉంచాలి అనుకున్నారే తప్ప వాళ్ళ శాశ్వత పరిష్కారాన్ని చూపాలని చెప్పేసి గత ప్రభుత్వం అనుకోలేదు. అందుకే సంక్షేమం అనే ముసుగులో అభివృద్ధి అనేది పూర్తిగా గాలికి వదిలేశారు. సంక్షేమ పథకాల పేరుతోనే ఓట్లు వస్తాయి మాకు, ఆ సంక్షేమ పథకాల ద్వారానే ప్రజలేదో బతికిపోతారన్న కాన్సెప్ట్ లో ఆ ప్రభుత్వం వెళ్ళింది కాబట్టి ప్రజలు ఆ ప్రభుత్వం యొక్క పనితీరుని విశ్వసించలేదు కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్ ఇచ్చారు సార్. కాబట్టి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలను తాలూకు మేము ఎన్నో నేర్చుకున్నాము, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అవసరాలన్నింటినీ కూడా గ్రహించాం కాబట్టి రాష్ట్ర ప్రజలకు అవసరాలు ఏంటి అనేది క్లియర్ గా ఇవాళ స్వార్థాన్ని వదిలేసి సమాజం కోసం నిలబడేటువంటి ప్రభుత్వంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఉందని చెప్తున్నాం సార్. యా, ఓకే.